ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లాలో యువ వికాసం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెద్దపల్లి జిల్లాకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వరాల జల్లు కురిపించబోతున్నారని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లపై పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుతో సాగర్ ఫేస్ టు ఫేస్. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ పెద్దపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణం మొత్తం కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు గారు ఉన్నారు. అసలు ఏర్పాట్లు ఎట్లా కొనసాగుతున్నాయి, జన సమీకరణ ఎట్లా ఉందనే విషయాలు అడిగి తెలుసుకుందాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగేటువంటి ఇంకొక 2 గంటలైతే ముఖ్యమంత్రి గారి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మరి దానికి సంబంధించి ముందస్తుగా మరి అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినాయి 100%. మరి ముఖ్యమంత్రి రాక కోసం పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వచ్చినప్పుడు ఈ లాస్ట్ వారం రోజుల నుండి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 81 కోట్లతోని కోర్టు భవన నిర్మాణం కానీ, మరి నిన్ననే 82 కోట్లతోని పెద్దపల్లి బైపాస్ నిర్మాణం కానీ, మరి ఈ ప్రాంత చిరకాల కోరికైనటువంటి బస్ డిపోను కూడా మరి నిన్న రాత్రే జీవో ఇవ్వడం జరిగింది. వాటితో పాటు 50 పడకల ఆసుపత్రిని జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తామని మోసం చేస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మరి 50 పడకలు ఉన్న ఆసుపత్రిని 100 పడకలకు అప్గ్రేడ్ చేయడం జరిగింది. 52 కోట్ల రూపాయలను కూడా డెవలప్మెంట్ కోసం వెచ్చించడం జరిగింది. వాటితో పాటు మరి చాలా అభివృద్ధి కార్యక్రమాలు పెద్దపల్లి పట్టణానికి 15 కోట్లు, మరి ఇంతకుముందు ఒక 1 అవర్ కింద జీవో ఇవ్వడం, సుల్తానాబాద్ కిందకి టీవీఎస్ఐఫ్ కింద 5 కోట్లు జీవో ఇవ్వడం, వాటితో పాటు మరి ఏదైతే ఇంకా అనేక రకాల పత్తిపాక ఈ ప్రాంత రైతుల ఆకాంక్ష ఏదైతే ఉందో పత్తిపాక రిజర్వేర్ కావాలని చెప్పి ప్రజల ఆలోచన, ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో మరి దానికి సంబంధించి మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు కీలక ప్రకటన చేయబోతా ఉన్నారు. ఏడాది పాలనలోనే సుమారు పెద్దపల్లి జిల్లాకు 1000 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరో 4 ఏళ్లలో పెద్దపల్లి ఎట్లా ఉండబోతుంది? చాలా బ్రహ్మాండంగా ఉండబోతా ఉంది. ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రం ఉంది. ఇవాళ గత ప్రభుత్వం ఎన్నోసార్లు ఇక్కడ అప్పటి ముఖ్యమంత్రి వచ్చినా కూడా బైపాస్ కావాలి, బస్ డిపో కావాలి అని చెప్పి ప్రజలు బలంగా కోరుకున్నారు. అవి ఇక్కడి ప్రజల చిరకాల కోరిక. మరి అవి కూడా అంతకుముందు నెరవేర్చలే. ఇవాళ ముఖ్యమంత్రి గారు తొలి పర్యటనలోనే ప్రకటన కన్నా ముందే ఇవాళ జియో ఇచ్చి శాంక్షన్ ఇచ్చి మరి ఇక్కడికి ముఖ్యమంత్రి జియో ఇచ్చినాక రాబోతూ ఉన్నారు. ఆ విషయంలో ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పెద్ద ఎత్తున